హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాధురి రిసెప్షన్ సందర్భంగా అంటే బాగా రెడీపోయి ఉంటారు. గార్డెన్లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతే ఈ సందర్భంగా నాది ఒక ఐడియా అని నిషి చెబుతుంది. ఏందమ్మి అని వైజయంతి అంటుంది. కమిషనర్ బాబాయ్ తెప్పించిన ఈ పొట్టెల్ని ఉపయోగించి మనం ఒక ప్లాన్ చేద్దాం అత్తయ్య. ఈ పొట్టెలు మనం కౌశిక వదిన మీదకి వదిలామనుకో, అది కాస్త వదినని పొట్టేసిందనుకో, అప్పుడు కౌశికి వదిన ప్రాణాలు పోకపోయినా కౌశికి వదిన కడుపులో ఉన్న ఆ బిడ్డ ప్రాణాలన్నా పోతాయి కదా. ఎలా ఉంది అత్తయ్య నా ప్లాన్ అని నిషి అంటుంది. అమ్మి సూపర్ అమ్మి, వెంటనే అమలు చేద్దామని వైజయంతి అంటోంది. ఈ ఆస్తి మన చేతికి రావడంతో కౌశికి జన్మనిచ్చింది అంటే ఇంకా ఏమైనా ఉందా అని వైజయంతి అంటుంది. తర్వాత కౌశికి సోఫాలో కూర్చొని పేపర్ ఏమో చదువుతూ ఉంటే బూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కీర్తి కనిపించట్లేదు అని అబద్ధం చెబుతాడు. దాంతో కౌశికి చాలా టెన్షన్ పడిపోతూ కీర్తి కీర్తి అని పిలుస్తూ బయటికి వస్తుంది. అదిగో కౌశికి వచ్చేస్తుంది అమ్మి అని వైజయంతి చెప్పడంతో అక్కడ చెట్టుకి పొట్టేలు కట్టేసి ఉంటుంది. వెంటనే నిషి దానికి ఉన్న తాడుని విప్పేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పొట్టేలు కాస్త కౌశికి కీర్తి కీర్తి వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. కౌశికిని పొడవడానికి వస్తూ ఉంటుంది. దాంతో కౌశికి చాలా టెన్షన్ పడిపోతూ అరుస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి ఆ పొట్టేలు ముఖం పైన ఒక గుద్దు గుద్దుతుంది. దాంతో అది కాస్త కింద పడిపోతూ ఉంటుంది. నిషి వైజయంతి ధాత్రి బలానికి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే కింద పడిపోయిన ఆ పొట్టేలు కాస్త మరి ధాత్రిని కుమ్మటానికి రెట్టింపు బలంతో ముందుకు వస్తుంది. ధాత్రి ఏమాత్రం కూడా తగ్గకుండా ఈసారి పిడికిలి బిగించి దాని నుదుటిపైన పీకడంతో అది కాస్త ఈసారి కుప్పకూలిపోతుంది. పైకి కూడా లేవలేకపోతుంది. ధాత్రి బలాన్ని చూసేసి నిషి వైజయంతి మరింత షాకింగ్గా చూస్తూ ఉంది. కౌశికి కడుపు పైన చేయి పెట్టుకొని అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది.